పిలిస్తే దేవతలు తప్పకుండా వస్తారు. అయితే ఆ వచ్చిన దేవతలను చూచే శక్తి అందరికీ ఉండదు. మీరు యజ్ఞం చేస్తారు, దేవాలయంలో పూజ చేస్తారు, చేస్తే నిస్సందేహంగా దేవత వస్తుంది. నేను పిలవటమే కాదు, ఎవరు పిలిచినా వస్తారు వాళ్ళు. అయితే పిలిచే తీరులో, పిలిచే శక్తిలో తేడా ఉంటుంది. గట్టిగా ఆర్తితో, ఆవేదనతో, భక్తితో పిలిస్తే వచ్చి తీరతారు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. వివేకానంద స్వామి భారతదేశంలో ఒక గ్రామంలో నుంచి నడిచిపోతున్నాడు. ఊరి బయట ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయం విగ్రహం ధ్వంసమై ఉన్నది. దేవాలయం కోల్చబడి ఉన్నది. లోపలికి వెళ్ళాడు. అమ్మవారు భవానీదేవి, క్షీరభవాని అంటారు ఆ ప్రాంతీయులు. విగ్రహాన్ని చూసమ్మా, ఇతర మతస్థులు వచ్చి నీ దేవాలయాన్ని ఇట్లా ధ్వంసం చేశారు, నీ విగ్రహాన్ని ముక్కలు చేశారు, నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నువ్వు అందరినీ రక్షిస్తావని కదా దేవాలయం కట్టింది. నిన్ను నీవే రక్షించుకోలేకపోతే ఇంక మమ్మల్ని ఏమి రక్షిస్తావు అన్నాడు ఆయన. అని కళ్ళు మూసుకొని బాధపడుతున్నాడు. అమ్మవారు కనిపించింది ఆయనకు. పరమేశ్వరి సాక్షాత్కరించింది. ఆమె అన్నది, నాయన, దేవాలయాన్ని నేను కట్టమన్నానా? మీరు కట్టుకున్నారు, మీరే రక్షించాలి అంటే ఆ సమాధానం సంతృప్తిగా లేదమ్మా. దేవాలయం మేము కట్టాము, కానీ నువ్వు వస్తున్నావు కదా, రావాలి కదా, వచ్చినప్పుడు నువ్వు రక్షించాలి కదా, మీరే రక్షించుకోండి అని అంటే నువ్వెందుకు ఇక్కడ అన్నాడు ఆయన. అంటే కాదు నాయన, డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. మేము జోక్యం చేసుకుంటే మా ముందు ఎవరు ఆగుతారు ఈ ప్రపంచంలో? కానీ మేము కర్మ ఫలితాలు ఇస్తాం, కానీ మేము సరాసరి డైరెక్ట్గా జోక్యం చేసుకోము. దేవాలయం కట్టిన వాడికి పుణ్య ఫలితం ఇస్తాం, దేవాలయాన్ని నాశనం చేసిన వాడికి పాప ఫలితం ఇస్తాము, నరకం ఇస్తాము. అయితే ఇంకా మీరు ఎందుకున్నది, మీరు రారా అని నువ్వు అడిగావు. వస్తాం, మమ్మల్ని పిలవగలవాడు పిలిస్తే వస్తాము. పిలవగలగాలే, మమ్మల్ని పిలిచేవాళ్ళు తక్కువైపోయినారు. నువ్వు పిలవగలవాడివి కనుక వచ్చాను నేను. కనుక పిలవగలిగిన వాళ్ళను తయారు చెయ్యి, వస్తే అప్పుడు తప్పకుండా వస్తాం మేము అని ఆమె సమాధానం చెప్పింది క్షీరభవానీదేవి వివేకానంద స్వామికి. అట్లనే దేవాలయాలలో యజ్ఞములు చేస్తే, పూజలు చేస్తే, ప్రతిష్ఠ చేసి జాగ్రత్తగా నైవేద్యములు పెడుతూ అర్చిస్తే దేవతలు వస్తారు. కానీ చూడటానికి కొంచెం డివైన్ విజన్ డెవలప్ కావాలి. ఆ విజన్ డెవలప్ కావటానికి తపస్సు, ధ్యానము ఇవన్నీ చేయాలి. వాళ్ళు వచ్చి అనుగ్రహిస్తారు. ఇప్పుడు యజ్ఞం చేస్తే ఫలితం వస్తుంది, దాంట్లో సందేహమేం లేదు. అయితే వచ్చిందా లేదా, ఎంత వస్తున్నది, నిజంగా దేవత వచ్చి చేస్తున్నదా అంటే అది చూడగలవాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో చాలా సంవత్సరాల కింద WTC విధ్వంసం జరిగింది. ఆ తర్వాత హిందూ యోగులు ధ్యానంలో చూశారు కొంతమంది. వాళ్ళు ఇంకా చాలా విధ్వంసానికి ప్రణాళికలు వేశారు. అవి తర్వాత బయటికి వచ్చినాయి. అప్పుడు హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతలు, వెంకటేశ్వర స్వామి మొదలైన దేవతలందరూ కూడా దేవసేనలను తీసుకొని దీనికి కారణమైనటువంటి అంతరిక్షంలోని అసుర శక్తులను అట్లాంటిక్ మహాసముద్రంలో కొన్ని వందల మైళ్ళు వాళ్ళను తరిమివేసినట్టుగా హిందూ యోగులు తమ దర్శనాలలో చూశారు. అంటే ఇవాళ అమెరికాను రక్షిస్తున్నది కూడా హిందూ దేవతలే. పూజల చేత, అర్చనల చేత, అభిషేకముల చేత, యజ్ఞముల చేత సంతృష్టి చెందినటువంటి దేవతలు వాళ్ళు అనుగ్రహిస్తున్నారు. ఎక్కడున్నా అనుగ్రహిస్తారు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తారు. ఒక అర్చకుడు అడిగాడు నన్ను, స్వామివారు, నేను ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అయిందండి, బాగా సంపాదించుకున్నాను, దేవాలయంలో ప్రధాన అర్చకుడిని, మరి నేను పిలిస్తే స్వామి వస్తున్నాడు అంటారా అన్నాడు. స్వామి వస్తాడు, ఆయనకు వీసా అక్కర్లేదు, ఆయనకు కాలము దూరము పట్టవు, నీకు ఆయన చూసే శక్తి రాలేదు అంతే, తపస్సు చెయ్యి, అనుభవాలు వస్తాయి అన్నాను నేను. అలా దేవతలు వస్తారు, తపస్సు వల్ల వస్తారు. పూర్వజన్మలో చేసినటువంటి సంస్కారం తపస్సు వల్ల వస్తారు. సిద్ధాశ్రమ యోగుల యొక్క అనుగ్రహం వల్ల వస్తారు. ఆ అనుగ్రహం వల్లనే నేనేదో కొంత సాధించగలిగాను. మహిమలను గురించి మాతాజీ చెప్పారు. నా మహిమలు ఇవి అని చెప్పి నేను చెప్పడం ఉచితం కాదు ఎప్పుడు కూడాను. కానీ దేవతల యొక్క అనుగ్రహం ఉన్నది, తప్పకుండా వస్తారు. గురు కృప కారణం. మహనీయులైనటువంటి గురువులు ఇవాళ హిమాలయాలలో
నాతో చదువుకున్నటువంటి వాళ్ళు ఒక మిత్రుడు అంటాడు, మనం ఇద్దరము 1000 ఏళ్ల కింద క్లాస్మేట్స్ కలిసి చదువుకున్నాం, నేను చూడాలనిపించింది, అందుకే నేను పిలిచాను, నువ్వు వచ్చేసావు అన్నాడు. అట్లా అక్కడ 100 ఏళ్ల 1000 ఏళ్ల భౌతిక శరీరాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం శంకర సంప్రదాయంలో శంకరాచార్యుల వారిని గురించి మొట్టమొదట స్తోత్రం చేస్తుంటాం. ఏ సన్యాసి అయినా చేస్తాడు. శంకరాచార్య మధ్యమాం అంటుంటాం. శంకరాచార్యుల వారు తన సిద్ధ శరీరంతో ఇప్పటికి కూడా హిమాలయ సిద్ధాశ్రమంలో ఉన్నారు అని చెప్పి చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. తమ గ్రంథాలలో మేము శంకరాచార్యులను చూశాము, మేము మహావతార బాబాని చూశాము, మీరు మరొక యోగిని చూశాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ పరమహంస యోగానంద ఇక్కడికి వచ్చి ఎంతో ప్రచారం చేశాడు. ఆయనే పూరి శంకరాచార్యుల వారిని ఇక్కడికి తీసుకొచ్చింది కూడాను. పరమహంస యోగానంద కూడా నాకు ఆ మధ్య బోస్టన్లో ఒకసారి కనిపించి తన ప్రణాళికలు వాటి గురించి తెలియజేయటం జరిగింది. అలా మహనీయులైనటువంటి సిద్ధ గురువులు ఆయన మహావతార బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కుర్తాళంలో 48 రోజులు తపస్సు చేశాడు 3వ శతాబ్దంలో. ఆయనకు సిద్ధత్వం వచ్చింది. కుర్తాళం సిద్ధ కేంద్రం అది. అలా ఆ సిద్ధ కేంద్రంలో తపస్సు చేసి సిద్ధుడై ఆయన ఇవాళ కూడా 3వ శతాబ్దం నుంచి భౌతిక శరీరంతో ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు వచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన నాకు చిరకాల మిత్రుడు. ఆయన నేను మౌనస్వామి ఆయన 5000 సంవత్సరాల కింద నుంచి మిత్రులము. మౌనస్వామి అన్నాడు, మనం ముగ్గురము 4000 సంవత్సరాల కింద మొదటిసారి కుర్తాడానికి వచ్చాము సిద్ధ సమావేశానికి, అగస్త్యుల వారి సమావేశానికి అని చెప్పారు ఆయన. అలా సిద్ధ సంప్రదాయం మహనీయులైన ఆ మహా గురువుల యొక్క కరుణ, దేవతల యొక్క అనుగ్రహం, ఆ అనుగ్రహం వల్లనే మాతాజీ ఇప్పుడు అన్నట్టుగా 600 ఏళ్ల క్రింద నా కోసం అవతరించినటువంటి కాళీదేవి మళ్ళీ విగ్రహ రూపంగా వచ్చింది. ఇంకా ఎందరో దేవతలు ఇలా అనుగ్రహిస్తున్నారు. వాళ్ళ కరుణ, వాళ్ళ సంకల్పం, గురువుల యొక్క దయ.